స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన కొద్దీ వైరస్లు, మాల్వేర్లు ఉన్న యాప్ల ప్రమాదం కూడా పెరిగింది. ఈ ప్రమాదకరమైన యాప్లు మీ ఫోన్ వేగాన్ని తగ్గించడమే కాకుండా మీ వ్యక్తిగత డేటాను కూడా ప్రమాదంలో పడేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీ స్మార్ట్ ఫోన్లోని వైరస్ యాప్లను ఎలా గుర్తించాలి, వాటిని బదిలించుకోవడం ఎలాగో తెలుసుకోవడం ముఖ్యం. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్. ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్ని మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వైరస్ యాప్లను ఎలా గుర్తించాలంటే ఎంత డేటా ఉపయోగించబడుతుందో తనిఖీ చేయండి. కొన్ని వైరస్లు మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్లను సాధారణం కంటే ఎక్కువ డేటా ఉపయోగించేలా చేస్తాయి. అందువల్ల ప్రతి యాప్ కాలక్రమేణా ఎంత డేటాను ఉపయోగిస్తుందనే దానిలో ఏవైనా మార్పుల కోసం మీరు ఒక కన్ను వేసి ఉంచాలి. వైరస్ లేదా మాల్వేర్ సోకిన గ్యాడ్జెట్లో బ్యాటరీని సాధారణం కంటే ఎక్కువ వేగంగా బ్యాటరీ ఖాళీ అవుతుంది. మీ ఫోన్ పెద్దగా ఉపయోగించకుండా కూడా బ్యాటరీ త్వరగా అయిపోతుంటే ఏదైనా వైరస్ లేదా మాల్వేర్ ఉండి ఉండవచ్చు. మీ ఫోన్ సాధారణం కంటే నెమ్మదిగా మారినట్లయితే అది కూడా వైరస్ సోకిన యాప్లో ఉండవచ్చు. యాప్లు లాంచ్ కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, స్క్రీన్ సాధారణం కంటే ఎక్కువగా ఆగిపోతుందని కూడా మీరు గమనిస్తారు. మీ ఫోన్కు ఇన్ఫెక్షన్ సోకిందో లేదో తెలుసుకోవడానికి మరొక మార్గం ఏమిటంటే మీరు దాన్ని ఉపయోగించేటప్పుడు అది ఎలా పనిచేస్తుందో చూడటం. యాప్లు ప్రారంభం అవ్వడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లు మీరు గమనించినట్లయితే, లేదా మీ ఫోన్ పదే అనవసర ప్రకటనలను చూపిస్తుంటే మీ ఫోన్కు వైరస్ సోకి ఉండవచ్చని అర్థం. అసలు ఈ మాల్వేర్ లేదా వైరస్ ఫోన్లోకి ఎలా ప్రవేశిస్తుంది? USB డ్రైవ్లను మీ ఫోన్లోకి ప్లగ్ చేయడం వల్ల మొబైల్ పరికరాలకు వైరస్ సోకవచ్చు. నమ్మదగని వెబ్సైట్ల నుండి సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేయడం, అపరిచితుల నుండి వచ్చే సందేశాలను తెరవడం, తెలియని వారు పంపిన ఈమెయిల్లో ఉన్న లింక్లను తెరవడం వల్ల కూడా ఫోన్లో మాల్వేర్ చేరవచ్చు. ఆండ్రాయిడ్ నుండి మాల్వేర్ లేదా వైరస్ను ఎలా తొలగించగలమో తెలుసుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్ను మళ్ళీ ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి మాల్వేర్ తొలగుతుంది. అయితే మీ మొత్తం డేటా కూడా తొలగిపోతుంది. కాబట్టి ముందుగా అక్కడ ఉన్న ఏదైనా డేటాను బ్యాకప్ చేయండి. సమస్యలను పరిష్కరించడానికి కొన్నిసార్లు ఆఫ్ చేయడం, రీబూట్ చేయడం సరిపోతుంది. మాల్వేర్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో కలుషితమైన ఏదైనా హార్డ్వేర్ నుండి డిస్కనెక్ట్ చేయడానికి ఇది ఒక సాధారణ విధానం. ఇవన్నీ పని చేయకుంటే మీ సమస్యలను సృష్టించిన సమస్యను రిపేర్ చేయడంలో విఫలమైతే మీరు మీ ఫోన్ లేదా టాబ్లెట్ను అసలు స్థితికి రీసెట్ చేయవచ్చు. ఇది కూడా పని చేయకపోతే యాంటీవైరస్ ప్రోగ్రామ్ను ఉపయోగించడాన్ని పరిగణించండి. వైరస్ యాప్లను నివారించడానికి ఏం చేయాలంటే ఎల్లప్పుడూ విశ్వసనీయ స్టోర్ల నుండి మాత్రమే యాప్లను డౌన్లోడ్ చేయడం. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ సురక్షితమైన ఎంపికలు. ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసే ముందు దాని రేటింగ్, వినియోగదారుల రివ్యూలను చదవండి. మీ ఫోన్లో నార్టన్ లేదా AVG వంటి మంచి యాంటీవైరస్ యాప్లను ఇన్స్టాల్ చేయండి. అవి మీ ఫోన్ని స్కాన్ చేస్తాయి, వైరస్ ఉన్న యాప్లను తీసివేస్తుంది. మీకు ఏదైనా అనుమానాస్పద యాప్ కనిపిస్తే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. స్మార్ట్ ఫోన్లలో వైరస్ కలిగిన యాప్లను గుర్తించడం, వాటి నుండి రక్షించడం చాలా ముఖ్యం. ఈ భద్రతా చర్యలను అనుసరించడం ద్వారా మీ ఫోన్ను సురక్షితంగా ఉంచుకోవచ్చు. అలాగే వ్యక్తిగత డేటా దొంగతనాన్ని కూడా నివారించవచ్చు.